హాయ్ హలో అందరూ నమస్కారం అండి. మీరు చూసిన యూటీ ఫార్మింగ్ ఛానల్స్ ప్రజెంట్ వచ్చేసి మనం 15 నెంబర్ ఫీల్డ్కి అయితే రావడం జరిగింది. ఈ రోజు సార్ వచ్చేసి శంకర్ సార్, మీ పేరు? శంకర్ సార్ పిలవడం జరిగింది ఈ రోజు. ఎందుకంటే మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది, పూత క్రాప్ రావడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు కొంచెం అనుమానం ఉన్న వల్ల మనం రావడం జరిగింది. సార్ మీరు ఎన్ని ఎకరాలు ఇచ్చారు? 9 ఎకరాలు 15 నెంబర్ అంటే 15 నెంబర్ జరిగింది వాళ్ళు 9 ఎకరాలు అయితే. సో మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ లైక్ చేస్తేనే తోడు లేదు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ లైక్ షేర్ చేయండి. ఓకే సో ఫ్రెండ్స్ టోటల్ చూద్దాం. సార్ రండి సార్ మొత్తం ఇది ఈ చెట్లు ఏంది ఇట్లా పూత? అది మొగ చెట్టు. అది మొగ చెట్ట. కాయ రావు. అది ఉంటే దానివల్ల ఇంకో చెట్టు గాలి పీలిస్తే కాయ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనకి లేడీస్ కి మొగకి ఎలానో అలా. అది సో ఓకే థ్యాంక్ యూ. ఇది మగ చెట్లు ఎన్ని ఉంటాయి మనకి ఒక ఫీల్డ్ వచ్చే చెట్లు? అది లెక్క లేదు కానీ మినిమం ఉంటుంది ఒక 50-60 చెట్లు. ఎకరానికి ఎన్ని ఉంటాయి? ఒక 50-60 ఉంటాయా? చూస్తుందిగా ఇట్లా ఒక సాల్ అయితే వచ్చినాయి మనకి మగ చెట్టు. సో మగ చెట్లు కాయలు కావు వాటి మీద. ఇంత క్రాప్ అయినా ఎన్ని లేదు మన క్రాప్ వేసి? అంత ఐడియా లేదు దానికి. సుమారుగా ఎన్ని నెలలు? ఒక 6-7 అయిందా? 6-7 కాలే, 4 నెలలు అవుతుంది. 4 నెలలు అవుతుందా? 4 months. అంటే వర్షాలు వేసారా? వర్షం ఆగింటారా? వర్షం ముందే వేసిన నేను. ప్రాబ్లమ్ ఏముంది లేదు, మామూలుగా ఈ గ్యాప్ కొద్దిగా. సరే చూస్తా ఈ ప్లాంట్ చూపి ఒకసారి. ఇది మనకి వైరస్ స్టార్ట్ అంటే దోమ ఉండడం వల్ల ఇలా వచ్చింది మనకి. సో క్యాజువల్ ఇలా రావడం మనకి చలి వాతావరణానికి ఇలా రావచ్చు మనకి. ఎందుకంటే చలి వాతావరణం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక మొక్క యాక్టివ్గా ఉంటుంది, ఒక మొక్క వచ్చేసి ఇలా ఉంటుంది. కాబట్టి మనం కొంచెం స్ప్రే చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ మొక్కతోనే ఆగిద్ది కాదు, లేకపోతే ఉంటుంది కాబట్టి. సో ఇది కాపాడుకోండి, లేకపోతే పడేసినా తప్పలేదు. ఎందుకంటే కాయలు లేవు కాబట్టి. సో ఇలా గ్యాప్ ఎందుకు వచ్చింది మీకు? ఈ గ్యాప్ వర్షాలు విపరీతంగా సంవత్సరం కురిసింది కాబట్టి కొద్ది గ్యాప్ వచ్చేసి ఇది ప్రాబ్లం ఉంది. మీ ఛానల్ మేము చూసేసరికి కొద్దిగా చాలా వరకు మంచిగా అనిపించింది, అందుకనే మీకు ఫోన్ చేసి పిలిచిన తోటకి. అది మన ఛానల్ చూసి పిలిచారా? సో చాలా థ్యాంక్ యూ అండి, చాలా రుణపడి ఉంటాం మీకైతే. ఓకే థ్యాంక్ యూ. సో మీరు నాకు డబ్బులు ఇచ్చారా ఏమైనా? లేదు అలాంటి ఏం లేదు. డబ్బులు డిమాండ్ చేశారు? లేదు మామూలుగా వీడియో చూసి యూట్యూబ్ లో ఛానల్ చూసి పిలిచిన. ఒక రైతు నాకు కామెంట్ పెట్టింది కదా, ఫీల్డ్ కి వస్తే ఎంత తీసుకుంటారు సార్ అని చెప్పేసి చెప్పారు. అలాంటి ఏం లేదు. సో నేను మీ కాడ తీసుకుని ప్రతి చోట నేను తీసుకున్న డబ్బులు నేను సొంత ఛార్జీతో నేను పెట్టుకుని వీడియో దీనికి వస్తున్నా. ఇది మీరు పిలవడంతో మీ సమస్య చెప్పేసి క్లియర్ చేసి పోతున్నాం. జస్ట్ మీరు పిలవడంతో వస్తున్నా కానీ నేనేదో వాళ్ళేదో పిలిచారని చెప్పేసి వీడియో కామెంట్ ఎంత తీసుకుంటే నాకు 4 లక్షలు అప్పు ఉందన్న సార్, మీకు కావాలంటే మీరు ఇవ్వండి, నాకు తీసుకుంటా. 4 lakhs అప్పు ఉంది నాకు, మీరు ఇస్తా అంటే తీసుకుంటా బరాబర్గా. ఎందుకంటే వాళ్ళు ఇస్తా మనకు వద్దాను కదా, ఫీల్డ్ కాకపోయినా మీరు ఇస్తా అంటే తీసుకుంటా, తప్పేం లేదు. ఎందుకంటే నాకు 4 lakhs ఉంది అప్పు. మీదో నేను అడగట్లేగా, వచ్చాను. ఒక రైతు అట్లా కామెంట్ చేసిండు తెలియదు, నాకు తెలియదు. కానీ కొంతమంది ఉంటారు, అందరు అలానే ఉంటారు. పిలుస్తున్నారని వెళ్తున్నా కానీ ఎంత తీసుకుంటారని చెప్పేసి ఎట్కారంగా చెప్పిండు. నాకు అక్కడ చిరాకు అనిపించింది. అరే పిలిచినప్పుడు మనం వెళ్తున్నాం కానీ ఎంత అంటే అది ఏం అర్థం? అందులో నేను 4 lakhs అప్పున్నా ఇస్తే తీసుకుంటా అంటున్నా. ఇస్తే తీసుకుంటా బరాబర్గా. చెప్పాలి కదా సార్, మరి వాళ్ళు ఏంటంటే తీసుకుంటున్నారు వెళ్తున్నారు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. సో ఇక్కడ కూర్చోండి కొంచెం ఇట్లా. సో తోట అయితే ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది మనకి. ఇప్పుడే పూత పిందే, ఇప్పుడే క్రాప్ అవుతుంది. మీరు 15 నెంబర్ వేసుకోవడానికి కారణం ఏంటి? ఇది మహారాష్ట్రలో బాగా వచ్చింది కొని అక్కడ ఒక క్యాండిడేట్ మాకు ఫోన్ ద్వారా చెప్పేసరికి నేను ఇది కూడా యూట్యూబ్ ఛానల్లో చూసి దానికి ఫాలో అయ్యి ఇక్కడ మా బిచ్చు బాబాయ్ అని ఒకడు మా బాబాయ్ సొంత బాబాయ్ రిలేషన్ అయితే ఆయన చేయబట్టి అక్కడి నుంచి తెప్పించిండు. అక్కడి నుంచి తెప్పించి వేసిన. ఇప్పుడు 15 సంవత్సరం వేసినాం, పర్వాలేదు, బాగా అనిపించింది చాలా వరకు. ఎంత అంటే 15 నెంబర్ కి రెడ్డికి తేడా ఏంటి అసలు? తేడా ఏంటంటే ఇది 2 సంవత్సరాలు కాపు వస్తుంది, లేట్ గా పోయిద్ది. ఇది వస్తుంది. చెప్పండి నిజం అన్న, చాలా మంది అనుకుంటారు అలాంటి ఏం లేదు. నిజంగా 2 సంవత్సరాలు వస్తుంది. కింది నుంచి వస్తే ఇది ఫస్ట్, ఇక్కడ నుంచి కాస్తే 2 సంవత్సరాలు ఈజీగా వస్తుంది. ఇది లేట్ గా వస్తుంది, లేట్ గా పోతుంది తోట. అంటే ఎర్లీగా కాయడం, లేట్ గా క్లోజ్ అవ్వడం. అంటే మొత్తానికి తీసుకుంటుంది. అన్ని విధంగా వర్షాలు తక్కువ ఉంటే చాలా వరకు ఇది బెనిఫిట్, వర్షాలు తక్కువ ఉంటే చాలా మట్టికి దానికి డబల్ వస్తుంది. అంటే అసలు ఒక చిన్న విషయం చెప్పాలంటే రెడ్ లేడీకి దీనికి ఎన్ని కాయలు ఉంటాయి సుమారుగా? ఎస్టిమేషన్ ఎక్కువ ఉంటాయా? ఎప్పుడైనా గమనించారా?
దానికి దీనికి ఎక్కువ అంటే ఇప్పుడు ఉన్న పొజిషన్ ఏంటంటే ఇప్పుడు అది ఇప్పుడు ఇంతకుముందు చూసిన పోయిన సంవత్సరం చూసిన దాని మీద చేశారా? ఎప్పుడు నేను 15 సంవత్సరాలుగా సీనియర్ అట్లా వీడియోల కోసం మీరు ఎప్పుడు నుంచి వస్తున్నా తెలుసు ఆ సంగతి తెలుసు, నాకు తెలిసే వచ్చాను. కాకపోతే రెడీ మీరు వేశారు కదా, దానికి దీనికి కంపారిజన్ చెప్పండి. దానికి దీనికంటే పోయిన సంవత్సరం వేసిన చాలా మట్టికి 99% బెటర్ అనిపించింది. అందుకనే పోయిన సంవత్సరం 2 ఎకరాలు వేస్తే ఈ సంవత్సరం 9 ఎకరాలు వేసుకున్నాను. సార్ ఎంత వచ్చింది నాకు? ఎంత కాదన్నా 3-4 లక్షలు వచ్చినాయి ఎకరానికి. ఎకరానికి అంటే ఎక్కువ ఉండొచ్చు, ఇప్పుడు మరీ అంత ఎందుకు చెప్పుకుంటాం మనం. మనకి అయితే 12 చాలా బాగుంది రైతు అని అంటున్నారు. 15 నెంబర్ వచ్చేసి 15 నెంబర్ వేసుకోవాలని చెప్పి చాలా మంది నాకు ఫోన్లు వస్తున్నాయి ఎక్కువ ఏపీ నుంచి మనకి. అయితే వాళ్ళు అంటున్నారు కదా 15 నెంబర్ ఎందుకు వేసుకుంటే ఫెయిల్ అయింది, మనకి మొక్కలు వచ్చేసి రేట్ కూడా ఉండదు, ట్రాన్స్ఫర్ ఉండదు, వేసుకుంటే మీరు ఎందుకు 15 నెంబర్ తీస్తున్నారు, వైరస్ ఎక్కువ వస్తుంది మనకి, అది వేసుకోవడం వల్ల రైతులు ఆగమైపోతున్నారు అని చెప్పేసి మన వీడియో చూడడం వల్ల ఆగమైపోతున్నారు వాళ్ళు 15 నెంబర్ చెప్తే అంటారు. సో నేనుగా మీకు అనుమానం ఉంటే వేసుకోకండి, అనుమానం లేకపోతే వేసుకోండి, లేకపోతే ట్రై చేస్తే మంచిది. ఏదైనా సరే అన్ని సీట్స్ అవైలబుల్లో ఉంటాయి, అన్ని వేసుకోవాలి. ఫ్రెండ్ మార్కెటింగ్ ఇంపార్టెంట్, మార్కెటింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అని నేను అంటున్నా. మరి మీ ఆలోచన చెప్పండి. అనుభవం ఉంటున్నారు, 15 సంవత్సరాల నుంచి అనుభవం ఉంటున్నారు, రెడ్డి ఎప్పటి నుంచి చేస్తున్నా కూడా అంటున్నారు మీరు. అది ఎందుకు వచ్చారు కొంచెం చెప్పండి. అది ఏసీ చాలా మట్టికి చాలా, అది కూడా చాలా మంచిదే. ఇది దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే ఈ కొత్త ఏరియా ఉన్నా పాత ఏరియా ఉన్నా దీనికి వైరస్ అటాచ్ కాదు. వైరస్ అనేది దీనికి అసలు ఒక్క మొక్క కూడా రాదు. అదైతే వచ్చిందనుకో మళ్ళీ ఆటోమేటిక్ గా పోదు, ఆ తోట తొందరగా పోయే ఛాన్స్ ఉంటుంది. 15 నెంబర్ రెగ్యులేట్ కి ఇది 15 నెంబర్ కి వైరస్ రాదు. దీనికి 99% అనేది పండిద్దని మనకు గ్యారెంటీగా వేసినాం. గ్యారెంటీ కాదు, గ్యారెంటీ పోయిన సంవత్సరం కూడా వేసినా పండించిన. అంటే రెడ్ లేడీకి మనకి వైరస్ వచ్చి తప్పని చెప్పేసి అనట్లేదు. రెడ్ లేడీకి వైరస్ వస్తే స్టార్ట్ అయితే కంటిన్యూ అవుతుంది. నెంబర్ వచ్చేసి వైరస్ అంటే కంట్రోల్ ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది, రాదు అసలు 90% రాదు 99 మన క్రాప్ కూడా బాగుంటది. అది సో రేట్ ఎలా ఉంటుంది దీనికి దానికి కంపారిజన్ చేసుకుంటే? దానికి దీనికి రేట్ ఏం లేదు, అంతే ఉంటది. ₹1 తగ్గింపు ఉంటుంది దాని మీద. చెప్పా ఫ్రెండ్స్ మీకు 10 సార్లు నేను చెప్తున్నాను. రేట్ అంటూ మనకి మార్కెట్ 10 సార్లు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఈ సైడ్ అయినా ఆ సైడ్ ఏ సైడ్ అయితే రేట్ వచ్చేసి దీనికైనా దాని డిమాండ్ బట్టి నడుస్తూ ఉంటది. జస్ట్ ₹1 తేడా అయితే ఉంటది, ₹1 తేడా ఉంటుంది, అంతే కదా సార్? ₹1 తేడా ఉంటది. అది ఏ టైం ఏ సీడ్ నడుస్తుందో మనకు అర్థం కాదు, కాబట్టి ₹1 తేడా ఉంటది. ఇంకా చెప్పండి మీకు అనుభవం ఎలా ఉందో చెప్పండి ఒకసారి. అనుభవం ఏముంది దాని మీద, ఇది 99% పండిద్ది, మనకు చాలా మట్టికి బెటర్ అనిపించింది. దీనికి వైరస్ అనేది రాదు, ఇది 99%. దాని మీద ఇది ₹1 తక్కువ దానికి ఒకసారి కటింగ్ అయితే ఇది 2 సార్లు కటింగ్ వచ్చే ఛాన్స్ ఉంటది. చాలా మట్టికి బెటర్ ఇది. ఇది ఎప్పుడు చూసినా నీకు ఎకరానికి 10 టన్నులు ఎప్పుడు తక్కువ తగ్గదు, ఎప్పుడు వస్తూనే ఉంటుంది, ప్రతి కాపు వస్తూనే ఉంటది. డబ్బులు కూడా చాలా మట్టికి దానికి చాలా మట్టికి బెటర్ వస్తుంది దాని మీద. కాదు సార్, నేను 2 years దాకా క్రాప్ ఉంటది, ఉంటది కంపల్సరీ ఉంటది. మన చుట్టూ పెన్షన్ తీసుకొని మంచిగా ఉంచుకుంటే 2 years మంచిగా అంత సింపుల్ వస్తుంది. అది 2 years దాకా ఇక్కడ నుంచి ఉంది కదా, అది ఎప్పుడు ఆగది, కాపు పోతూనే ఉంటది. అది మన చేతికి అందక ముందు చాలా హైట్ అయితే చూసాం సార్ ఫ్రెండ్స్. మీరు రెడీకి వచ్చి చాలా ఉండదుగా, దానికి దీనికి చాలా బెటర్. ఇది దాని మీద చాలా బెటర్. సో మీకు మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లేత పంట కాబట్టి మళ్ళీ వస్తా వీడియో కోసం, మళ్ళీ వచ్చే క్రాప్ సెక్షన్ ఎలా ఉంది రైతులు కూడా చూపించారు కదా. ఇప్పుడు మీకు చెప్పిన దానికి చూపించడానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్పారు, సో వాళ్ళు అనుకుంటారు చాలా మంది ఫేక్స్ అని చెప్పి అంటారు, అపోహంటారు వాళ్ళు అనుకుంటారు. సో దీనికి కటింగ్ గురించి ఒక వీడియో తీస్తూ ఉంటాను మీ కాడ, అప్పుడు వస్తూ ఉంటాను. సో కటింగ్ ఫుల్ కటింగ్ అయినప్పుడు కూడా వస్తాం మీ కాడ, ఎందుకంటే రైతులు కూడా తెలుసుకోవాలి వాళ్ళు. సో మీకు సార్ మీ నెంబర్ చెప్పండి సార్. నా నెంబరు 9989677302 నెంబర్ పనిచేస్తుందా? ఎప్పుడు అది 10-20 సంవత్సరాల నెంబర్. అది రైతు కొంతమంది ఫేక్ ఇచ్చారు అనుకుంటారు కానీ లేదు, ఎప్పుడు పాత నెంబర్. అది 15 సంవత్సరాలు. అడిగితే చెప్పండి, మీకు ఉన్న అనుభవం చెప్పండి, మీకు వాళ్ళు ఎలా అడిగితే అలాగే చెప్పండి. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు 10 నెంబర్ వేసుకుంటే మంచిదా లేదని చెప్పి అడుగుతారు. మీకు ఎలా అనిపిస్తే అదే చెప్పండి, ఎందుకంటే ఒక రైతుకు వచ్చేసి మనం మంచిగా చెప్పాలి, చెడు చెప్పకూడదు. సో ఆన్ చేసావా సార్? ఇది క్రాప్ చాలా ఎడలిపోతుంది, కొద్ది ఫస్ట్ కింది మీద రాసేది. దీని ప్రాబ్లం ఏందో ఒకసారి మీరు చెప్తే దాని ప్రాసెస్ ప్రకారంగా వెళ్దాం. ఎందుకంటే మీ వీడియో నేను చాలా మట్టికి చూశాను. దీని ప్రాసెస్ అనేది చూస్తే యూట్యూబ్లో మీరు చాలా మంచి చెప్పారు క్వశ్చన్లు. దానికోసం నేను మీకు ఫోన్ చేయాను, మీరు ఫోన్ చేయగానే వచ్చారు. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అయితే దీనికోసం ఏందో ప్రాసెస్ చెప్తే ఒకసారి మనం కూడా దీని ప్రకారంగా ఫాలో అవుదామని చూస్తున్నాను. మన వీడియో ప్రతి వీడియో చూస్తున్నారు, అన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఓకే, చేయాలిగా, చేయకపోతే ఎట్లా?
చేసుకోవచ్చు. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఫోన్ చేస్తున్నారు. సో నేను అలా ఫీల్ అవ్వట్లేదు. సో ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుని తోటైతే వెళ్ళడం వస్తుంది కాబట్టి. సో ఒకటే చెప్తాను, మీరు అంతకుముందు ఏమైనా క్రాప్ వేసారా ఇందులో? ఇంత ముందు వేసాను, ఇతర పంట వేసాను, పుచ్చక తోట వేసాను. ఓకే, ఒకటే ఫ్రెండ్స్, మీకు అన్నయ్య సార్ మీకైనా సరే ప్రతి ఒక్కరు చెప్తున్నాను, మనం ఏదైనా సరే ఇంకో పంట అంతర పంట తీసుకోవాలి అనుకుంటే ఆ పంటకి మనం తీసుకోవాలన్నప్పుడు ఈ పంటకు డోస్ ఇవ్వాలి. డోస్ ఇవ్వాలంటే వేరే వేరే మందులు ఇవ్వకుండా రెండు పంట తగ్గట్టుగా మనం ఇస్తేనే ఈ పంటకి మనకి పోషణ తగ్గింది, కంట్రోల్ అయింది. ఒకటి మీరు గుర్తు పెట్టుకోండి, చెప్తాను, మీకు అనుభవం ఉండొచ్చు సరే. కాకపోతే మనం వేరే పంట కూడా వేస్తున్నప్పుడు ఆ పంటకి డోస్ ఇవ్వాలి, ఈ పంట డోస్ ఇవ్వాలి. అయితే వాటి యొక్క వేరే వ్యవస్థ దీనికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది, మనకి ఎఫెక్ట్ అనేది గుర్తు పెట్టుకునే. మనం వేరే సరే ఏ పంట సరే ఒక అంతర పంటగా తీసుకోవాలి అనుకున్నప్పుడు మేము ఖచ్చితంగా కూడా డోస్ అంటూ మెయింటైన్ చేయాలి బరాబర్. అంటే మనం జనరల్ గా పప్పాయికి అనుకుంటే 5 kg మనం ఏదైనా సరే ఇచ్చామనుకోండి, ఒక మంది అనేసి వేరే పంట ఉంటే ఒక 8 kg ఇవ్వాలి కంపల్సరీ. 2 kg అదనంగా వేస్తే మీరు దానికి తిండి సరిపోద్ది, దీనికి తిండి సరిపోద్ది. అంతేగాని మీరు ఒకటే దానికి 2 పంటలకి సరిపోవాలంటే సరిపోదు. మనకి ఏంటంటే ఈ చెట్టు పెరిగిద్ది, ఈ చెట్టు పెరిగి పూత క్రాప్ అనేది మనకి వేరే లెవెల్ అయింది. సో అది వద్దు అనుకుంటే ఇది ఒకటి వేసేయండి. అది వేయాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇంకో పంట వేయాలనుకున్నప్పుడు ఆ పంట కూడా పోషకాలు ఇవ్వాలి మనం. లేకపోతే ఎన్ని నాకెందుకు పెట్ట అని చెప్పేసి అనుకుంటే మీరు సపోజ్ కింద వేసుకోవాలి. మనం కింద వేసుకోవడం మనకి చల్లుకుంటే అయిపోయింది, మందు కొట్టలేదు సరే, వేరే సపరేట్ డిప్ అయినా సరే. మనం ఈ బోధలు వేయడం వల్ల, ఒకటే బోధలు మీరు వేయడం వల్ల చాలా ప్రాబ్లం వస్తుంది. చిన్న విషయం ఒకటి చెప్పాలంటే, మీకు అంతర పంటగా ఏదైనా వేసుకొచ్చి సాగు. కాకపోతే ఇంకో చిన్న లాజిక్ చెప్పాలంటే, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, మనం చాలా మంది బొప్పాయి బోధలు ఎలాగంటే 7 feet 8 feet తీస్తూ ఉంటారు సార్ చాలా మంది. సో అలా తీయకుండా 2 కానీ 3 feet కి ఒక బోధ తీసుకోండి, అబ్జర్వ్ చేసుకోండి కొంచెం లైట్ గా. ప్రతి బోధే కూడా 2 feet తీసుకోండి, అంటే ఇంత దూరం కాకుండా ఇక్కడ ఒక బోధే ఉంది మనకి, సో ఇంకో బోధే ఇక్కడ తీసుకోండి కొంచెం దగ్గరగా, ఇంకో బోధ తీసుకోండి, ఇంకో బోధే, అలా మనకి చివరి మొత్తం బోధలు తీసుకోండి. మీరు బోధ తీసుకున్న తర్వాత స్టార్టింగ్ బోధే వచ్చేసి మనకి దీన్ని బొప్పాయి అయ్యండి. ఈ అంతర పంట వేసుకోవాలనుకుంటే ఇంకో బోధకు వచ్చి వేరే పంట వేసుకోండి, ఇంకో బోధ వేసుకోండి. అప్పుడు మీకు ఎలాగంటే ప్రతి భూమి కూడా 2 పంటలు తీసుకోవచ్చు మనము. ఈ పంటకి పోషకాలు దీనికే ఉంటది, దీని డ్రిప్ దీనికే ఉంటది, దాని డ్రిప్ దానికే ఉంటది. ప్రతి పంటకి దేని కూడా ఎఫెక్ట్ గా ఉంటది. నేను చెప్పింది బాగుందా బాలేదా? చాలా థ్యాంక్ యూ. మీకు ఒకటే ప్రాసెస్, మీకు కాకపోతే బోధలు వేరు. ఇంకో విషయం చెప్పండి, దీనికి ఇలా మీరు వేసుకున్నప్పుడు మీరు సరే ఈ సంవత్సరం మనకి క్రాప్ అయిపోయింది, ఇక్కడ ఈ బోధలు మీరు బొప్పాయి వేశారు, ఓకే అయిపోయింది. ఇందులో ఏదో పంట వేశారు, అయిపోయింది. ఇందులో మళ్ళీ బొప్పాయి వేశారు, లెవెల్ డిస్టెన్స్ సరిపోయింది, మీకు సరిపోయింది కదా. మళ్ళీ పడేస్తామని ఇప్పుడు బొప్పాయి పడేసినప్పుడు ఇది పడేయండి, ఈ బొప్పాయి పడేసి ఇందులో అంతర పంట వేసుకోండి, ఇందులో బొప్పాయి వేసుకోండి. అర్థమైందా నేను చెప్పింది? ఎట్లుంది లాజిక్? బాగుంది. సూపర్ లాజిక్ ఇది, కానీ ఎవరు తెలియదు. సో నేను ప్రతి అబ్జర్వ్ చేసుకోండి, మీరు ఈ బొప్పాయి పడేయండి. అప్పుడు మీ క్రాప్ అయిన తర్వాత పడేస్తే మీరు ఇందులో వేసుకోండి, ఇంకో బోధలో బొప్పాయి వేసుకోండి. మీకు దుక్కి ఖర్చు సేవింగ్ అయింది. పేపర్ హెయిర్ కోట్ వేసుకోండి, పేపర్ అందులో మనం పర్మనెంట్ లెక్క. సరే పేపర్ తీసేసినా కూడా మనకి బోధలు అలాగే ఉంటుంది. మీరు మందు అనేది మనం ఇంకో పంట వేసుకున్నప్పుడు మందు కాస్త పంట ఏక ముందు డోస్ అనేది మనకు 20 days దాకా ఇవ్వండి. డ్రిప్ ఉంటే డ్రిప్ ఇవ్వండి, లేకపోతే వేరే డోస్ ఇవ్వండి. భూమి కానీ బోధకు బలం ఇవ్వండి. ఫస్ట్ బలం ఇచ్చిన తర్వాత మొక్క వేసుకోండి, అయితే మనకి బరాబర్ పోషణ సరిపోయింది మనకి. బాగుంది ఇప్పుడు మనం చెప్పింది. సో ఇంకా మీకు క్రాప్స్ రావాలంటే ఇప్పటికైనా సరే తొందరపడండి, లేట్ చేయకండి. ఫస్ట్ ఇవన్నీ మారిపోతున్నాయి, మీకు బోరాన్ తగ్గింది అనుకుంటాను, కాల్షియం ఐరన్ తగ్గకుండా చూసుకోండి. ఫస్ట్ అక్కడ ఒక ఫోటో తీయండి, ఒకసారి చూపించండి. ఇవన్నీ డ్రాప్ అవుతుంది. మీకు 15 నెంబర్ మంచిగా వేసారు, మీకు అనుభవం ఉండొచ్చు. కాకపోతే ఈ యొక్క చలి వాతావరణం ఇటువంటి ఒకసారి అయిపోయింది. ఇటు ఒకసారి తీయండి, ఇటు పక్క అక్కడ నుంచి ఈ కాయ డ్యామేజ్ అయింది, ఇక్కడ డ్యామేజ్ అయింది, ఇక్కడ ఇవన్నీ మనకు రాలిపోతాయి. ఒకటి బోరాన్ ఎక్కువైనా కూడా రాలిపోతుంది, బోరాన్ తగ్గిన రాలిపోతుంది. మీకు ఐరన్, మెగ్నీషియం, బోరాన్ ఏదైనా సరే పోషకాలు బరాబర్ ఇవ్వాలి. మనం రోజు ఒకటే కూర తినం కదా, రోజు మెను మార్చుకుంటూ ఇది కూడా మనకి రోజు ఒక పోషకాలు ఇవ్వాలి మనం. అంటే ఇచ్చేటప్పుడు ప్రతిసారి కూడా మీరు పోషకాలు మార్చుకోండి, మీరు మార్చుకుంటేనే బెటర్ ఉంటుంది. అంతేగాని ఒకటే పోషకాలు ఎప్పుడు మనం సరిపడదు. సో మెగ్నీషియం అనేది ఇవ్వండి, కొంచెం మెగ్నీషియం అయినా సరే, లేకపోతే కాల్షియం కూడా ఇవ్వండి. కాల్షియం ఎక్కువ కూడా మనకి పూత క్రాప్ పడిపోయే అవకాశం ఉంది. సో ఆ చెట్టు కూడా ఒకసారి, ఆ చెట్టు వంకర ఉంది, ఆ వంకర చెట్టు తీసుకుంటాడు, తీసుకోరుగా. ఆ వంకర దేనికి కొంచెం కాల్షియం అయిన ప్రాబ్లం తక్కువైతే అలా వస్తుంది మనకి కాయ వచ్చేసి. కాల్షియం అనేది మనం కాల్షియం బోరాన్ ఇవ్వండి ప్రెసెంట్, కానీ ఒక 2 సార్లు ఇవ్వండి. అంటే ఒకటి చిన్న రాజు చెప్పాను మీకు, చాలా మంది బోరాన్ ఏం చేస్తారంటే బోరాన్ కానీ ఇవ్వండి, వేరే కోర్స్ కానీ ఒకేసారి కలిపిస్తున్నారు. అలాగే ఎప్పుడు కలిపి ఇవ్వకూడదు, దేని దానికి ఇవ్వండి, సపరేట్ ఇవ్వండి. దేనికంటే మనము సపోజ్ ఈ రోజు ఒక ప్రోడక్ట్ ఇచ్చామనుకో, మనము
ఇలాగ మనం తడిలు ఇస్తూ ఉంటాం, అంటే వాటర్ క్వాంటిటీ ఇస్తాం, కంటిన్యూ ఇస్తూనే ఉంటాం కాబట్టి మనము ఒక 7 days కి ఒకసారి ఒక మంది ఇవ్వండి, కాల్షియం కానీ ఏదైనా సరే ఒకసారి ఇవ్వండి, దాని తర్వాత మళ్ళీ ఇంకో తడికి బోరాన్ ఇవ్వండి. అట్లా దేని పని దాన్ని పని చేస్తూ ఉంటుంది. ఓకే ఓకే అర్థమైంది. మీకు చెప్పాను, మీకు చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. అలా చేస్తే మనకి రిజల్ట్ అనేది మనకి ప్రతి మందు కనిపిస్తుంది. మన చాలా మంది ఏం చేస్తారంటే ఒకే మందు అన్ని కలిపేసి ఒకేసారి ఇస్తారు. ఆ మందు ఎక్కువైనా మనకి ప్రమాదం, ఎక్కువైనప్పుడు చెట్టు పెరిగితే పూత డ్రాప్ అయింది. అందుకే అంటున్నా ప్రతి ఫ్రెండ్స్ మీరు ప్రతి చెప్తూనే ఉన్నాను. సో వీడియో చాలా లాంగ్ అవుతుంది కాబట్టి సో ఇంకోసారి తీస్తాను మీతో. ఇంకా మీరు చెప్పిన ఫాలో అవ్వండి ప్రతిసారి కూడా. మళ్ళీ ఇంకో 20 days కానీ 1 month కానీ మళ్ళీ వస్తాను, క్రాప్ సెక్షన్ అప్పుడు వస్తాను. ప్లీజ్ మళ్ళీ అప్పుడు కూడా సేమ్ అలాగే చెప్పండి, రైతులకు చెప్పండి, నేను ఇలా చెప్పాను వాడి యొక్క ప్రాసెస్ గురించి, వాడుకున్న మందు గురించి చెప్పండి ఒకసారి మీరు. సో నేను ఇలా సార్ థ్యాంక్ యూ సార్, మీకు పిలిచాను, నేను వచ్చాను. ఏ డబ్బులు అయినా ఇవ్వలేక మీరు డబ్బులు అంటున్నారు చాలా మంది. వచ్చిన తప్పే రాకపోయినా తప్పే, రైతు పిలుస్తున్నారు, సమస్య ఉంటే పిలుస్తున్నారు. ఇప్పుడు మీకు సమస్య ఉంది, నాకు ఒక చెట్టు వైరస్ ఉంది, ఇక్కడ పూత డ్రాప్ అయింది, ఇది చెప్తే మీకు కొంచెం తెలియదు. చాలా మంది రైతు ఎంత అనుభవం ఉన్నాడు, ఒక్కొక్క మనకి క్లైమేట్ బట్టి మారుతా ఉంటది. రైతు అనేది అప్పుడు క్రాప్ సెక్షన్ పడిపోయింది, మనకి డ్రాప్ అయినప్పుడు అది చెప్పడం ధర్మం కదా. మనం పిలిచారు మీరు, నేను నా సొంత డబ్బుతో నేను వేసుకొని వచ్చానండి. ఇక్కడ ఏ రైతు కూడా ₹1 కూడా ఇవ్వలేదు, నా సొంత ఫోన్ చేశారు, రైతు ఫోన్ చేసిండు, నేను వచ్చాను. సో ఫోన్ నెంబర్ కూడా రైతు నెంబర్ మీకు ఇచ్చాను కాబట్టి కనుక్కోండి, ₹1 ఎంత ఇచ్చాను మీకు కనుక్కోండి. ఇచ్చాడే చెప్పుతో కొట్టి నన్ను, అంతేగాని ఈయన కూడా కామెంట్ పెడుతున్నారు సార్, బ్యాడ్ కామెంట్ పెట్టుకోలేదు. ఎంత అమౌంట్ ఇవ్వాలంటే నాకు 4 lakhs ఉంది అప్పుడే అంటున్నాను. సో చాలా థ్యాంక్ యూ సార్, మీరు నేను చెప్పిన ప్రాసెస్ వాడుకోండి ఇప్పటికైనా సరే. ఎందుకంటే మన క్రాప్ మీరు అన్నట్టు కింద నుంచి రావాలి అంటే కింద నుంచి వస్తాయి, పైనుంచి కూడా వస్తాయి, బట్ మన క్లైమేట్ బట్టి వస్తాయి. కాకపోతే మనం చెట్టుకి ఎప్పుడు కూడా పోషకాలు తగ్గించవద్దు. పోషకాలు ఇస్తున్నారు కానీ ఏ విధంగా మన షెడ్యూల్ ప్రకారం ఇస్తే బాగుండదు. అడ్డగోలకి ఇస్తే చెట్టు కూడా ఏం తీసుకోవాలి అది అర్థం కాదు. ఫస్ట్ ఆ చెట్టు ఒకటి తీసుకోవాలనుకుంటుంది, మనం ఒకటి ఇస్తే చెట్టుకి ఎలా అందిద్ది? చెట్టుకు ఒకటి ఇచ్చినా అదే ఇవ్వాలి. సో చాలా థ్యాంక్ యూ, మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అండి. సో ఇప్పటికైనా సబ్స్క్రైబ్ లైక్ చేయండి. చాలా థ్యాంక్ యూ సార్. ఓకే బై సార్.